ఇక కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి గుంతలమయమైంది. ఈ దారిలో వెళ్లాలంటేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 2 సార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ వాహనం కూడా ఈ గుంతలో ఇరుక్కున్నా అధికారులు చలించలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ సిరిసిల్ల రహదారి ప్రయాణికులకు నిత్యం చుక్కలు చూపెడుతుంది. ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు, వాహనదారులు అయితే బెంబలెత్తిపోతున్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ వాహనము ఇందులో దిగబడ్డా కానీ ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా ఇటు మరమ్మతులు చేస్తున్నారు తప్ప కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల బట్టి ఇట్లా ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఏం లేదు. అంతా విఐపీలు పోతారు. మళ్ళీ వేములవాడ ఇది చాలామంది, ఇది క్రౌడ్. అసలు యాక్చువల్గా ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది రోడ్డు. అయినా కానీ ఇది దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల బట్టి 2-3 సంవత్సరాల బట్టి వర్షం పడితే ఇదే పరిస్థితి. ఇక్కడ ఒకటి రోజు ఇదే రహదారి. ఓకే, అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉన్నా కానీ పరిష్కారం అయితే లేదు. లేదు లేదు అంటే ఏదైనా ఎప్పుడైనా మట్టికి ఇట్లా ఒప్పిస్తారా? చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి అంతే. మట్టి లేదు, శాశ్వత పరిష్కారం అయితే లేదు. ఏం లేదు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, బావుపేట నుండి.